నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాపుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం. పుష్కరాలకు కొత్త శోభ. మంత్రులు గొట్టిపాటి రవికుమార్ వెల్లడి. జేబులు నింపుకోవడంలోనే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి. 5 సమస్యలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ భరత్ రామ్. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మెగా రక్తదాన శిబిరంలో 410 మంది రక్తదానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. అఖండ గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు మరియు ఇతర విద్యుత్ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్, అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ పని తొందరగా కంప్లీట్ కావాలి. 2 నెలల ముందు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కనుక తొందరగా కంప్లీట్ చేయకపోతే అన్ని అయిపోయి పౌరాలు ఇవ్వలేదు అంటారు, మనమేనా అంటారు. అందుకని ఇమీడియట్ గా దాన్ని టెండర్లు పిలిపించాము, ఇంకా పిలిపించలేదు. టెండర్లు ప్రాసెస్ చేయించి ఇమీడియట్ గా క్వాలిటీ ఉన్న కాంట్రాక్టులను ఎన్నుకోండి. అర్థమైందా? దీంట్లో ఎవరిని కూడా ఉపేక్షించకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీగా పనిచేసే కాంట్రాక్ట్ని తీసుకోండి. ఇమీడియట్ గా పనులు చేయించి తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. వీటితో పాటు ఇంకా మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు ఎక్కడన్నా మనకి టౌన్లో కానీ ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా వాటిని కూడా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి చేసి తర్వాత అవి కూడా తీసుకొని తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ శంకుస్థాపన చేయడాలు కానీ ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ట్రూ అప్ నుంచి మనం 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. అది అందరూ కూడా మరి అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా చేసాం. అది కూడా మీరు చూడండి, మనం బొగ్గు నుంచి విపరీతంగా ఉత్పత్తి చేస్తాం. ఈ సంవత్సరం మనం చరిత్రలో ఎప్పుడు ఉత్పత్తి చేయనంత విద్యుత్తుని ఉత్పత్తి చేసిన రాష్ట్రం మన ఈసారి మన కంపెనీ నుంచి ఉత్పత్తి ఎక్కువ చేసాం. ఈసారి రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేశాం మనం ఈ సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. సూర్య గారు తీసుకొచ్చాం, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిపి వాళ్ళ ఆశీస్సులతో దాదాపు 6 లక్షల కనెక్షన్లు సూర్య గారి ద్వారా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 100% సబ్సిడీ తోటి పెట్టాలనే దానికోసం వాళ్ళు తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం 60,000 సబ్సిడీ ఇస్తుంది, మనం ఒక 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాదాపు అవన్నీ కూడా మన వాళ్ళందరూ జాగ్రత్త తీసుకొని ఇమీడియట్ గా వర్క్ చేపిస్తే కనుక మొత్తం ప్రతి ఇంటిలోనూ కూడా వాళ్ళ డేటా లైట్ తోటి వాళ్ళు విద్యుత్తుని తయారు చేసుకుని వాళ్ళ ఇంటి అవసరాలకు వాడుకునేటట్టు చేస్తున్నాం. అది కాకుండా మిగతాది కూడా చాలా పెద్ద చేస్తూ ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. నిజానికి గతంలో మనకి ఇంటరప్షన్ తో కూడినటువంటి పవర్ సప్లైని మనం చూసాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ గమనించినటువంటి మాట, ఎక్కడా కూడా పవర్ సప్లై అనేటువంటి దానికి అంతరాయం లేదు. అయితే అది ఊరికే మాట చెప్తే వచ్చేటువంటిది కాదు. దానికి నిర్వహణ సరిగ్గా ఉండాలి. ఏవైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ ని తగ్గించుకోగలగాలి. దాంతోపాటు సాంకేతిక పరమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించుకుంటేనే మనం నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వగలుగుతాం. అదే సమయంలో నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వాలంటే మరొక పక్కన ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి మాట కూడా వినపడుతుంది.
మనం వినియోగదారుల మీద భారం మోపితేనే నిరంతరాయంగా పవర్ సప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగదారుల మీద ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా పూర్తిగా మనం నిరంతరాయంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నామంటే దానికి సమర్థవంతమైనటువంటి కూటమి ప్రభుత్వం, దాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారకులైనటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దాంతో పాటు రాజకీయపరమైనటువంటి ఆలోచన ఎంత చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగం, వారి యొక్క సమర్థత, నిర్వహణ తీరు ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటివి. అవన్నీ కూడా సమృద్ధిగా మన తూర్పుగోదావరి జిల్లాకు అందాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ మీరు రమారమి 56 పనులు 96 కోట్లు రమారమి 100 కోట్ల రూపాయలతోటి మనం ఇవాళ అమలు చేసుకుంటున్నామంటే దానికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ. రాజమహేంద్రవరం కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం తమ జేబులు నింపుకోవడంలోనే చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారని, ప్రజా సమస్యలు వారికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రాం మండిపడ్డారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం PMAY కింద 1,80,000 మంజూరు చేస్తుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. కేవలం స్వార్థ బుద్ధితోనే ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని, దోపిడీ అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ స్థానికంగా జరిగేది మొత్తం అక్రమాలకు పాల్పడేది అంతా కూడా ఎమ్మెల్యేల మీద మేము ఇవాళ తీసుకుని వచ్చి స్పందనలో కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం. శాండ్ ర్యాంపులు ఎవరు చేస్తున్నారండి? ఎమ్మెల్యేలు కాదా? మందు షాపులు ఎవరు నడుపుతున్నారండి? ఎమ్మెల్యేలు కాదా? భూదందాలు ఎవరు చేస్తున్నారండి? ఎమ్మెల్యేలు కాదా? కొండలు తవ్వుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరండి? ఎమ్మెల్యేలు కాదా? అసలు ఎమ్మెల్యేలు ఎవరు? వీళ్ళు భూ బకాసురులు. ఇవాళ మొత్తం అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ప్రతి శాసనసభ్యుడికి కూడా చూస్తే నెలవారీ ఆదాయం కనీస పక్షాన్ని 2 కోట్ల రూపాయలు ఉంటుంది. కనీస పక్షాన్ని నేను చెప్పేది. శాండ్ నుంచే 1 కోటి రూపాయల పైన వచ్చేస్తూ ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా కోటిలింగాల ఘాట్, అక్కడ గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్కి అటుపక్కేమో బుచ్చయ్య చౌదరి గారు, ఇటు పక్కనేమో ఈవీఎం ఎమ్మెల్యే. వీళ్ళిద్దరికిద్దరు కూడా పనిచేసుకున్నారు, ఫెన్సింగ్ పోల్స్ వేసుకున్నారు. నువ్వు నా ప్రాంతంలోకి నువ్వు రాకు, నీ ప్రాంతంలోకి. ఇది ఏమన్నా రాజ్యాల? అంటే ప్రజలు మీకు ఓట్లు వేస్తే మీరు ఇవాళ చేసిన కార్యక్రమం ఏంటండి? ఇంత అన్యాయంగా ఇవాళ ప్రజల సొమ్మును దోచుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సాయంత్రం 6 దాటితే అక్కడ ఎక్కడ కూడా శాండ్ వర్క్స్ జరగకూడదు, ట్రాన్స్పోర్ట్ జరగకూడదు. మొత్తం జరిగేదంతా కూడా రాత్రి. అక్కడ ఉన్న ప్రాంతంలో, మల్లైపేట ప్రాంతంలో ప్రజలు ఎవరో కూడా బతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తూ ఉన్నాము, మొత్తం అంతా కూడా దుమ్ము ధూళితో చంటి పిల్లలు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా తాళాలు వేసుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఖాళీలు చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా ఎవరు దాహం అండి? ఈ ధనదాహం అంతా కూడా స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ క్లియర్గా ఒకటే అంశం చెప్తా ఉన్నా, వీళ్ళు రాజకీయాల పేరు చెప్పి ఇవాళ ఒక్క అంశం మీరు చూస్తే వాళ్ళకి హితకారిణి సమాజం చైర్మన్, ఆ చైర్మన్తో పెట్టి ఇసుక దందాలు చేయిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన వాళ్ళ సిటీ ప్రెసిడెంట్, అతను పెట్టి మందు వ్యాపారాలు, లిక్కర్ సిండికేట్ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకొక అతను కోట్లింగాల చైర్మన్, ఆ టెంపుల్ దేవాలయం, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయంకి చైర్మన్తో పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కనేమో పందిరి మహాదేవుడి సత్రం, అక్కడేమో ఒక రౌడీ షీటర్కి ఇచ్చి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చైర్మన్లు ఇచ్చి చేసే కార్యక్రమం ఏంటండి అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా రౌడీ షీటర్లని, పేకాట క్లబ్బులు నడుపుకునే వాళ్ళని, ఇసుక దందాలు చేసేవాళ్ళని. రాజమహేంద్రవరం జనసేన పార్టీ వ్యవస్థాపకులు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా కోలుకుని రాజకీయ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆయన మార్కు పరిపాలన ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ స్థానిక కొత్తపేటలో ఉన్న శ్యామలంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ డైరెక్టర్ దొర్లపాటి శాలిని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆయన సతీమణి రాణురాధాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వైవిడి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, కోట రమాదేవి, విక్టరీ వాసు, దేవకి వాడ, చక్రపాణి, విన్నా వాసు, వడ్డాది ఇంద్ర, గున్నం దుర్గాప్రసాద్, తల్లారి శ్రీను, డ్రొక్కం ఉమాశంకర్, శ్యామ్ మరియు జనసేన వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.
మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆరోగ్యాలతోటి బ్రహ్మాండంగా ఉండాలని మా రాజమండ్రి గ్రామ దేవత అయిన సోమాలమ్మ తల్లి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ శాలిని చెల్లి ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ తరఫున ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక డైరెక్టర్ అయిన గౌతమి మార్కండేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా శివాలయంలో కూడా పూజలు జరుగుతుంది. దేవుణ్ణి ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఎక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే అందరూ కూడా చాలా మొత్తం ప్రపంచం మొత్తం జనసేన పార్టీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ అందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందువల్లంటే ఆయన చాలా సంపూర్ణ ఆరోగ్యంగా అయి ఉంటేనే మన రాష్ట్రం కానీ మేము కానీ అందరం కూడా బాగుంటామని ప్రతి ఒక్కరం కూడా మేము ప్రతిరోజు నిత్యం కూడా ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అటువంటి వ్యక్తికి కొద్దిగా అనారోగ్యంగా ఉండడం వల్ల మాకు చాలా 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 బాధేసింది. అందువల్ల నిన్న కూడా మేము మజ్జిగ విస్తరణ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కూడా పేదవాళ్ళకి మజ్జిగ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ చల్లని మజ్జిగ తాగి వాళ్ళ చల్లని ఆశీస్సులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయని అదే ఉద్దేశంతో ఈరోజు మా గ్రామ దేవత అయిన సోమాలమ్మ తల్లి ఆశీస్సులు, అలాగే మార్కండేయ స్వామి శ్రీ శివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క జన సైనికుల యొక్క సంకల్పం అంతా కూడా బాగా ఆ దేవుడి ఆశీస్సులు సంకల్పం కూడా బలంగా ఉంది. కాబట్టి తొందరగానే అంటే మేము అనుకోవడం ఏంటంటే మళ్ళీ చాలా ఫుల్ యాక్టివ్గా ఉండి ఇప్పుడు ఈరోజు రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఆయన శాఖలు ఉన్నాయంటే దానికి కారణం ఆయన చేస్తున్న కృషి. అటువంటి కృషి చేసిన వ్యక్తి మంచి ఆరోగ్యంతో ఉండాలని మేమే కాదు, జన సైనికులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు శ్రీ పవన్ కళ్యాణ్కి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. తెలియగానే మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందారు. మన అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్ గారు కూడా ఆయన బాగోవాలని చాలా ఆప్యాయంగా కోరుకున్నారు. దానికి అంతే ఇదిగా స్పందన ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా. ధన్యవాదాలని జగన్ గారికి. ఆయన ఎంతో ఫాస్ట్గా దూసుకుపోయి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర శాఖలు అన్నిటికీ కూడా అత్యుత్సాహంతో ముందుకెళ్తున్న ఆయనకి అస్వస్థత గురవడం నిజంగా మనందరికీ చాలా విచారకరం. ఆయన బాగుండాలని మన గౌతమి డైరెక్టర్ అయినటువంటి గౌతమి ఉమా మార్కండేయ స్వామి గుళ్ళో పూజలు చేయించాం. అలాగే ఇప్పుడు మన రాజమండ్రి గ్రామదేవత అయినటువంటి సోమాలమ్మ గుళ్ళో కూడా మన జన సైనిక నాయకులందరం కలిసి పూజలు చేసాం. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో తొందరగా వచ్చి మళ్ళీ యథాస్థితిగా ఆయన శాఖలు ఆయన నిర్వర్తించి ఆయన బాగుంటేనే మనందరం బాగుంటాం. ఆయన టాప్ పొజిషన్లో ఉంటేనే మనందరం కూడా టాప్ పొజిషన్లో ఉంటాం. అందు గురించి అలాంటి ఆయన తొందరగా కోలుకొని మన మధ్యకు వచ్చి మళ్ళీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం ఈరోజు శ్రీ సోమాలమ్మ దేవస్థానం అయిన సోమాలమ్మ అమ్మవారి గుడిలో మా అన్నయ్య గారు అనుశ్రీ సత్యనారాయణ గారి ఆదేశాలతో అమ్మవారికి పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మా జనసేన కుటుంబం ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి పూజ చేయడం జరిగింది. పూజ ఎంతో బాగా జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కరి దీవెనలు అందరి కోరిక తీరాలని, కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ ఆయన శాఖలో విజయవంతంగా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జన సైనికుల తరఫున ఆయన త్వరగా రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాజమహేంద్రవరం కష్టపడ్డ వారిని గుర్తించి వారికి తగిన పదవి ఇస్తుందని దానికి తనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి పదవి ఇచ్చి గౌరవించడమే అందుకు నిదర్శనమని నక్కా చిట్టిబాబు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన నక్కా చిట్టిబాబు పార్టీ నాయకులతో కలిసి స్థానిక నెహ్రూ నగర్లోని బిలాల్ షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో తాను పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసినట్టు తెలిపారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరానని ఆనాటి నుండి ఈనాటి వరకు అంచెలంచెలుగా పార్టీలో పలు పదవులు నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేసినట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సోదరులకు అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ఎంతో అవసరం. ఆయనకి ఆరోగ్యాలు అలాగే అన్ని రకాలుగా కూడా బాగుండాలి. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఆయన మరి ఒక అమరావతిని పూర్తి చేయాలన్నా, ఒక పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నా, అలాగే ఇతర ఏమైతే సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేయాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారి సేవలు ఈ రాష్ట్రానికి ముఖ్యం. కాబట్టి ఆయన అందరూ ఆశీస్సులు కూడా ఆయనకి కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఎలక్షన్ టైంలో మరి యువనేత, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ అధ్యక్షులు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. అన్ని వాగ్దానాలు కూడా ఒకటి నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. దాంట్లో నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ప్రియ యువ నాయకుడు మరి డాషింగ్ అండ్ డేరింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కృషి వల్ల మరి ఈ రోజున ఈ పదవి నాకు రావడం జరిగింది. ఆయనకి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మరి నేను 84లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. సీనియర్ మోస్ట్ ఉన్నవాళ్ళు మరి అప్పటి నుంచి కూడా అంచెంచులో ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను ఆ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు 84లో పార్టీలో జాయిన్ అయితే 89లో తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. తర్వాత 91లో రాజమండ్రిలో SCBC అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి దానికి ప్రధాన కార్యదర్శిగా మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి అనేక సేవలు చేయడం జరిగింది. అదే టైంలో మరి మండల కమిషన్ VP సింగ్ ప్రభుత్వంలో మరి బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలన్న టైంలో కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఇవి కాకుండా మరి తెలుగుదేశం పార్టీలో రాజమహేంద్రవరం పుట్టినరోజు కానుకగా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పెన్షన్లు మంజూరు చేసి సహాయం చేయాలని 19వ వార్డు ప్రజలు రాజమండ్రి మున్సిపల్ రాహుల్ మీనా ద్వారా సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. 19వ వార్డులో నివసిస్తున్న తమకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ల పునరుద్ధరణ కోసం మరికొందరు కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గొందేశి హరినాథ్ రెడ్డి నేతృత్వంలో సోమవారం కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై కమిషనర్ రాహుల్ మీనా స్పందిస్తూ తప్పనిసరిగా దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్తే, నా పేరు గొందేశి హరినాథ్ రెడ్డి అండి. నేను 19వ వార్డు కూటమి ప్రభుత్వానికి ఇన్ఛార్జిగా ఎన్నికల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈరోజు ఈ కమిషనర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ గారి గవర్నమెంట్లో కొన్ని పెన్షన్లు ఆపడం జరిగింది. ఏ పెన్షన్లు అంటే ఉదాహరణకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, వాళ్ళకి కారు ఉందనో, ఎక్కువ వైశాల్యంలో నివసిస్తున్నారనో, లేదంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఆ రేషన్ కార్డులో ఉంటే ఆ అవుట్సోర్సింగ్ ఉండడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి పెన్షన్ ఆఫ్ చేశారు. ఇలాగ ఏదైతే 6 స్టెప్ వ్యాలిడేషన్స్ తీసుకొని దాని ప్రకారం పెన్షన్లన్నీ ఆపడం జరిగింది. అయితే మన కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మనకి. ఇది 6 స్టెప్స్ వ్యాలిడేషన్ మీ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఆగిపోయిన పెన్షనర్లు అందరూ కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి
మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. అందువలన ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ పెన్షన్లు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా కొత్త పెన్షన్లు కూడా 2 years అయింది, అవి కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజే ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ఈరోజు మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఆ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మనం ఆగిన పెన్షన్లు ఉన్నాయో, అలాగే కొత్త పెన్షన్లు ఉన్నాయో, ఇవన్నీ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ 6 steps వ్యాలిడేషన్ తీసి సహృదయంతో మంజూరు చేయాలని, మరియు ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆయన అనుభవపూర్వకం తెలుసు. పేద ప్రజల కష్టాలు ఆయనకి తెలుసు, ఆయనకి అంత అనుభవం ఉంది. ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు ఇచ్చింది తీయడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు, ఇవ్వకుండా ఉంటే వేరే సంగతి. అందులో ఆయనకి తెలుసు, ఆ అనుభవం ఆయనకు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ పరిగణలో తీసుకొని ఆయనకు మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజల కోసం పరితపించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని మోరంపూడి సెంటర్లోని శుభమస్తు గన్నీస్ ఫంక్షన్ వద్ద గన్ని కృష్ణ ఆధ్వర్యంలో బాటసార్ల దహారతి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో గన్ని కృష్ణ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కంచిపాటి గోవింద్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, శ్రామికుడు, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా గర్వంగా ఈ రోజున మేము తెలుగు వాడివని చెప్పుకోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ దశాబ్దాలుగా ఆయన రాజకీయ ప్రస్థానం మీరు చూసినట్లయితే ఎప్పుడు తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసం, అన్ని శాఖలపైన సంస్కరణలు తీసుకురావడం కోసం ఒక అభివృద్ధి ప్రదాత కింద ఏ రోజైనా సరే నిలబడుతూనే ఉన్నారు. ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి పిల్లలకి మంచి. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం స్థానిక డెల్టా హాస్పిటల్ పక్కన ఉన్న షెట్టి బల్జ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర షెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు బట్టలు పంపిణీ చేసి సామాజిక సేవాభావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, ఆటో నగర్ యూనియన్ నాయకులు గుబ్బల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర షెట్టి బల్జ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అలాగే ముఖ్యంగా కార్మికులు ఎప్పుడు కూడా సార్ చెప్తుంటారు, అన్నా క్యాంటీన్లు ఈరోజు సుమారు రాష్ట్రంలో ఎంత ఖర్చు అవుతే అంతా కూడా స్వయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, సతీమణి గారు, అలాగే పార్టీ కష్టకాలంలో ఉండి కూడా ఒక మహిళ ఎదుర్కొని ఆ రోజు అన్నీ కూడా మీరు చూశారు. ఈరోజు భువనేశ్వరమ్మ గారు సుమారు 76 లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్తో, అంటే డైలీ ప్రతిరోజు 76 లక్షల రూపాయలు సుమారు రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు ఖర్చు అవుతుంది. ఆ 76 లక్షల రూపాయలు కూడా ఈరోజు సీఎం గారు పుట్టినరోజు సందర్భంగా వారి విరాళం ఇచ్చి ప్రతి దుక్కున పేదవాడు అంటే 5 రూపాయలకు భోజనం పెట్టడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 5 రూపాయలు కూడా భోజనం పెట్టకూడదని చెప్పి ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు తీసేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళా దాన్ని ఎక్కడైతే ఉన్నాయో అన్నీ పునరుద్ధరించడమే కాకుండా ఎక్కడ అవసరమో తెలుసుకుని అక్కడ కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు సొంతంగా 76 లక్షల రూపాయలు మేడం గారు విరాళం ఇచ్చి, సారు ప్రతి ఒక్కరు భోజనం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో 76 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్లకి. అలాగే
చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్రం ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా ఆయన నాయకత్వమే కోరుకుంటారు. ఎందుకంటే మనం గతంలో 2014లో విడిపోయినప్పుడు చూసాం, ఇప్పుడున్న పరిస్థితులను చూసాం. ఎప్పుడు కూడా ఇలాంటి సంక్షోభాలను తట్టుకోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని చెప్పి అందరూ కూడా 164 సీట్లు కనీ విని ఎరగని రీతిలో 94 స్ట్రైక్ రేట్ తోటి అన్ని దిక్కులా కూడా 50,000-60,000 రూపాయలు 50,000-60,000 మెజార్టీలతో అన్ని దిక్కులా కూడా గెలిపించిన ఘనత ఎన్డీఏ కూటమిది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అని అది మేము గొప్పగా చెప్తున్నాం. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు కూడా ఎక్కడా కూడా ఇటుక బెడ్లు పెట్టకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసిన ఈ దుర్మార్పు జగన్మోహన్ రెడ్డి మళ్ళా, ఎందుకంటే అమరావతి మనం చట్టబద్ధ కల్పించకపోవడం వలన 3 రాజధానులు అన్నాడు, 6 రాజధానులు అన్నాడు. ఈ విషయం రాజమహేంద్రవరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. తొలుత కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్గండి నాగేశ్వరరావు మాట్లాడారు. పార్టీ పరంగా పేద బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాట యోధుడిగా నిలిచారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీపడిన ఉద్యమాలు చేసిన నాయకుడిని ప్రశంసించారు. జన్మదిన వేడుకలు మరిన్ని చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు మార్గండి నాగేశ్వరరావు, గంగిరి హనుమంతరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, కొత్తల కిషోర్, మాణిదొరబాబు, మార్గండి సురేష్, బుద్ధ కుమార్, పడగల ప్రసాద్, లంక దుర్గా ప్రసాద్, పవన్ మూర్తి, పెద్దపాటి ప్రసాద్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు వారు ఏ పార్టీలోనూ అనుబంధంతో ఉండకుండా స్వయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించి ఇన్నాళ్ళ బట్టి రాజమహేంద్రవరం చట్టసభల్లో పద్మశాలిల హక్కుల సాధనకై నెల 26న జరగనున్న చలో మంగళగిరి పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ జగ్గారపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అనుపమ ఫంక్షన్ హాల్లో తాడితోట పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెరీ గుడ్. ప్రెసిడెంట్ గారు జగ్గారపు శ్రీనివాస్ గారు ప్లీజ్ కమాండ్ డయస్. అలాగే బెనర్జీ బాబు గారు వారిని కూడా అంటే వేదిక కొంచెం ఇరుకోవడం కొంతమందిని కొంచెం ఎక్కడ డోంట్ ఫీల్ అదర్వైజ్ సార్. తమ్ముడు కట్ షాట్లు ఇప్పుడు వేస్తావా అంటే రీల్ కావాలను మరి నాకు న్యూస్కి కెమెరా చూడు ఎలాగో పంపించేస్తాను నీకు అక్కర్లేదు. నాకు న్యూస్ వెళ్ళిపోవాలి కదా, నువ్వు పంపించే టైం ఉండదు నాకు. ఏమండి ఎలా తిరగండి సార్, సార్ కొంచెం వెనక్కి ఏమండి కొంచెం వెనక్కున్నాను సార్. ఇలా చూడండి అలాగే చాలా మంది ఇక్కడికి ఇచ్చేశారు. మన సపానారాయణ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ గారు వారు కూడా పట్టుకోండి సార్. వచ్చిన ప్రముఖులందరికీ పేరు కార్యక్రమం జయప్రదం కావాలనేసి మార్కండే మహాముని నమస్కరిస్తూ మిగతా
కార్యక్రమానికి నాకు ప్రాప్తిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్న పెద్దల స్థాయిలో పద్మశాలి నాయకులందరూ వచ్చి ఇవాళ మన రాజమండ్రిలో ఉన్న మన నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్న సందర్భంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మనందరం వచ్చాం కనుక మా ఉపన్యాసాలు వినడానికో మా ఆశీస్సులు స్వీకరించాలనుకుంటున్నాను. కాబట్టి గౌరవంగా పిలిచారు కాబట్టి గౌరవంగానే వ్యవహరించి వేదిక దిక్కుతాం. ఇవాళ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మన పద్మశాలి కులానికి వన్నె తెచ్చిన మన సంఘం సభ్యులు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా పదవుల్లోనూ నాయకులుగా పదవులు స్వీకరించడం మనందరికీ ఆనందం. వారందరికీ ఆ నటరాజ స్వామి తరఫున సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్న మీ దుర్గాప్రసాద్. సంఘం నుంచి రాజమండ్రి పట్టణ పద్మశాలి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేయటం. రెండవది, నేను అనుకున్న టైం మీద కొద్దిగా లేటుగా రావడం అనేది ముందు మీ అందరూ కూడా క్షమాపణ కోరుతున్నాము. విషయం ఏంటంటే, ఈ ఏప్రిల్ 26వ తారీఖున పద్మశాలి మహాసభ జరుగుతున్నమాట మీ అందరూ తెలుసు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే లేచి చీరాల బాపట్ల జిల్లా వెళ్ళి అక్కడ కొంతమంది ప్రముఖులను కలిసి కొన్ని ఊర్లు తిరిగి అక్కడి నుంచి 2 గంటలకి రిటర్న్ అయ్యి మళ్ళీ మంగళగిరి వచ్చి మంగళగిరిలో 3:30కి అన్నీ పికప్ చేసుకొని మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళకుండా డైరెక్ట్ రావడం. సరే, అలవాట్లు పొరపాటుగా మా ఊడు ఏంటంటే దగ్గరికి కరెక్ట్గా 5:30కే వచ్చాం. వచ్చాక మళ్ళా టోల్గేట్ క్రాస్ అవ్వాలనే ఆలోచనతో వెళ్ళాను. మీకు టోల్గేట్ కంటే ముందే దిగితే బాగుండేది. మహాసభ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మంగళగిరిలో భారీగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుడిని, అలాగే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మన కుల నాయకులు చిలపల్లి మోహన్ రావు గారిని, ఇంకా విజయలక్ష్మి గారు, ఆయన విజయలక్ష్మి గారు కూడా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు, మాజీ, ఇంకా అనేక మంది పెద్దల్ని, పద్మశాలి కులంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని, ఇంకా అనేక మంది మన పద్మశాలి కులంలో సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారిని, ఇంకా చాలామంది ప్రముఖులు ఆహ్వానించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో 14లో కావచ్చు, 19లో కావచ్చు, 24లో కావచ్చు, ఒక్క పద్మశాలి కులస్తుడు ఎమ్మెల్యే లేడీ రాష్ట్రంలో. అంటే మనకంటే తక్కువగా ఉన్నటువంటి వేరే, అంటే కులం పేరు చెప్పడం, మనకంటే తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన వాళ్ళు 2 ఎమ్మెల్యే నుంచి 10 ఎమ్మెల్యే దాకా ఉన్నారు, 2-3 మినిస్టర్లు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ 15 సంవత్సరాల నుంచి 3 ప్రభుత్వాల్లో కూడా పద్మశాలి అనే వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవి చేపట్టాలి కావాలి. మేము 35 లక్షల మంది ఉన్న రాష్ట్రంలో 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. ఒక 50,000 ఓటు బ్యాంక్ ఉన్న చోట ఆ ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తాం. ఈ లెక్కలో 39 నియోజకవర్గాలు గెలుస్తాం. కానీ మనం 32 నియోజకవర్గాలు మదనపల్లి, నగిరి, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, చీరాల, రేపల్లె ఇట్లా లెక్కేసుకుంటా పోతే 32 నియోజకవర్గాలు
మన ఓట్లు మాత్రం మనం వేసుకుంటేనే ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది. ఇవాళ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ కంటే ముందు మనం బీసీ కార్పొరేషన్ లేదు. బీసీలో వచ్చి ఇవాళ ఏ కూడా సార్ ఎలా జరగదు గురుగారు, మీరు ఎలా జరగండి ఒక్కసారి సార్. ఓకే సార్, ఓకే. తప్పనిసరిగా కృషి చేయాలి. సంఘం యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క ప్రతిభను గుర్తించి వారు మీకు ఈ పదవులు ఇస్తున్నారండి. సార్ ఏమండి అని గట్టిగా చెప్పబడుతున్నారు. సరే అలా చిన్న తప్పు మాట్లాడుకుంటే నేను క్షమించండి. డోంట్ ఫీల్ అదర్వైజ్. నేను సరదాగా అందాం అనుకున్నాను. సారీ, నేను సారీ చెప్తున్నాను సార్. అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే యువకులు ఉత్సాహవంతులు. అయితే రాష్ట్రాలకు పశ్చిమ గోదావరి జిల్లా మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున కొప్పల ఈశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. మరి వారు ఇంకో ఉత్సాహంతో రాష్ట్రంలో తిరిగి యువతిని ఉత్సాహంగా పరిశీలన చేయాలని మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి అందరూ తప్పని కట్టాలి. సరిపోతుందా? జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పద్మశాలి. అది ఇంకా సౌలు పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. మరొకసారి అందరూ కూడా జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పావన ఋషి, జై పావన ఋషి. మరి జై మార్కండేయ, జై మార్కండేయ. రాజకీయానికి రాజసం తెచ్చిన రాజకీయ రారాజు చంద్రబాబు నాయుడుని అభివృద్ధి అంటే ఏమిటో ఎలా ఉంటుందో చేసి చూపించిన పరిపాలన చాణక్యుడు చంద్రబాబు నాయుడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినోత్సవం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 76 కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అనంతరం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 410 మంది ఎన్టీఆర్ ట్రస్ట్ కు రక్తదానం చేశారు. వారందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ సర్టిఫికేట్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సర్టిఫికేట్స్ అందించి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో రక్తదాతలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన 1950 ఇదే రోజు 20వ తారీఖున ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దువతార వెలిసింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క దిశ నిర్దేశించేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనేటటువంటి ఆలోచనతో 76వ సంవత్సరం జరుగుతుంది. అంటే ఆయన ఎప్పుడు కూడా సామాన్యుడికి అన్ని రకాలుగానే అందుబాటులో ఉండాలి, విద్య, వైద్యం అన్నీ కూడా అనేటటువంటి ఆలోచనతోనే ఉంటాడు. ఆ విధానానికి అనుగుణమైనటువంటి వైద్యానికి కావలసినటువంటి ప్రాణదానమైనటువంటి రక్తదానాన్ని ఇవాళ మా కార్యకర్తలందరూ కూడా విలువగా వచ్చి వందలాదిగా ఇస్తున్నటువంటి సందర్భం. కేవలం చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారి యొక్క ఇక్కడ మాకు డాక్టర్
బాలయోగి గురుకుల పాఠశాల ఉంది. గురుకుల పాఠశాలలో సుమారు ఒక 500 మంది వరకు పేద విద్యార్థిని చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా బుక్స్ ఇవ్వడం ఒకటి జరుగుతుంది మా ఫౌండేషన్ తరఫుని. అలాగే వాళ్ళకి మంచి భోజనం కూడా ఈరోజు పూర్తి ఎన్టీఆర్కి ఏది ఇష్టం ఆ ఇష్టంతో కూడుకున్నటువంటి భోజనాన్ని అక్కడ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈవేళ జన్మదిన సందర్భంగా గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, హెచ్ఓడీలకి, కలెక్టర్స్కి, ఎస్పీలకి, అలా వివిధ రకాలైనటువంటి గౌరవప్రదమైనటువంటి అధికారులందరికీ, మంత్రులకి అందరికీ కూడా 76వ పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు 76వ పుట్టినరోజు సందర్భంగా 76 రకాల స్వీట్లతోటి ఒక గిఫ్ట్ ప్యాక్ను కూడా పంపించడం జరుగుతుంది జగ్గంపేట నియోజకవర్గం నుంచి. అది రేపటి నుంచి ప్రారంభం. ప్రస్తుతం ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ భారీ ఎత్తున రక్తదానం అన్నది చాలా అవసరమైనటువంటిది మానవుడికి, క్షతగాత్రులు. దాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో 3 మాసాల క్రితమే ఒక రక్తదాన శిబిరాన్ని 400 మందితో ఇవ్వడం జరిగింది. ఈవేళ 500-600 మందితో ఇవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కేవలం ఏంటంటే సామాన్యుడికి అందుబాటులోకి ఈ రక్తం అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2027 మహాపుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం. పుష్కరాలకు కొత్త శోభ. మంత్రులు గొట్టిపాటి రవికుమార్ వెల్లడి. జేబులు నింపుకోవడంలోనే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి. 5 సమస్యలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ భరత్ రామ్. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మెగా రక్తదాన శిబిరంలో 410 మంది రక్తదానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.